శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, చాలా గొప్పగా పూజ చేస్తున్నాము. మేము రాముడికి దాసులము, రాముడికి బంటులము అని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా అవుతున్నామా లేదా అదో పెద్ద సందేహం. ఎందుకు అంటావా? మామూలు మనుషులం కదా స్వామి. ఒక్క నిమిషం మనసు నిలపడమే చాలా కష్టమైపోతుంది. ఎన్నో రకాల ఇబ్బందులు. నిన్న చెప్పాను కదా, 1, 2, 3 పుష్పాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు. కలి ప్రభావం, మేం చేసుకున్న పాపపుణ్యాలు, మనసు నిలకడలేకపోవడము, 1, 2 ఎన్ని ఇబ్బందులు. అది కాక కలికాలంలో ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించకుండా, ఏదో ఒక ఫలితాన్ని ఆశించకుండా ఎవ్వరూ ఏ పని చెయ్యరు అని సంస్కృత సుభాషితం చెప్పడం నేను విన్నాను. అంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది ప్రతి పని వెనకాల. ఏది లేకుండా ఎవ్వరు, ఈవెన్ ఎంత మందబుద్ధి కలిగిన వాడు కూడా ప్రవర్తించడు అని. అలాంటిది భగవంతుడివైన నువ్వు ఇచ్చిన తెలివితేటలను అడ్డం పెట్టుకొని మాకంటే కొన్ని 100,000 రెట్ల బలమున్న జంతువుల్ని, ప్రాణుల్ని మా నియంత్రణలోకి తెచ్చుకొని, మా కంట్రోల్లోకి తెచ్చుకొని, వాటిని మా ఇష్టానుసారంగా ఆడించుకుంటూ వాటి ప్రాణం తీస్తూ మేము బ్రతుకుతున్నాం. అలా చేయగలిగినప్పుడు మాకున్న తెలివి, నువ్వు మాకు ఇచ్చిన విచక్షణను ఇలా వాడుకుంటూ, శారీరకంగా వాటికంటే బలం తక్కువైనా కూడా వాటి మీద ఆధిపత్యం చెలాయిస్తూ, తనకంటే కొంచెం బలహీనంగా, మానసికంగానో శారీరకంగానో ఆర్థికంగానో కొంచెం బలహీనంగా ఉన్నవాడి మీద అధికారం చెలాయిస్తూ, నా అంతటి వాడిని నేను ఏదైనా చేయగలను అన్న అహంకారంలో కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతున్న మాకు, అన్ని చోట్ల గెలిపే కావాలనుకునే మాకు నీకు దాసుడం అవ్వడం తేలికనా? అంటే ఇంత అహంకారం ఉన్న నేను నీకు దాసుణ్ణి, దాసానుదాసురాల్ని అని అనాలంటే నువ్వు మాకంటే ఎంత గొప్పవాడివో తెలియాలి. నేనెంత ఆఫ్టర్ ఆల్ అనేది తెలియాలి. అలా తెలియాలి అనంటే మరి నీ కథలు వినాలి. నిజానికి కథ అంటున్నాను, కానీ నువ్వు సీతమ్మతో సహా, నీ తమ్ముళ్ళతో సహా, నీ ప్రజలతో సహా, దైవంతో సహా ఎలా బ్రతికావు, ఎలా జీవించి చూపించావు, ఎవరిని ఎలా ప్రేమించావు, ఎలా కాపాడావు అనేది 1కి 10 సార్లు ఈ దేశ చరిత్ర కదా అది. ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు, రామజన్మభూమి ఇక్కడ ఉన్నందుకు ఇది చరిత్ర, మన దేశ చరిత్ర, కథ కాదు. కానీ కథ అని అనేసుకుంటున్నాం, రామకథ అనుకొని ఆనందపడుతున్నాం, కథగానే చూస్తున్నాం. కానీ మన పూర్వీకులు అన్న విషయాన్ని మనసులో పూర్తిగా నింపుకోలేకపోతున్నాం. మరి అలాంటప్పుడు నీకు దాసుడిని అనాలి అనంటే నీలో లక్షణాలని మరల తలుచుకోవాలి కదా. ఎంత అద్భుతం రామయ్య! నువ్వు సీతమ్మ నువ్వే కావాలి అని నీ వెంట వచ్చిన నీ తమ్ముడు లక్ష్మణుడు, స్వామి నేను నీకు దాసుణ్ణి అంటూ రామదాసు అయిన హనుమన్న, నీ భక్తులు అందరూ కూడా ఎందుకు అంటే మొట్టమొదటి క్వాలిటీ నీలో చూసింది, నీలో అందరూ నీ నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి క్వాలిటీ చక్కగా, నెమ్మదిగా, హాయిగా మాట్లాడడం. అంత మృదుభాషి, హితభాషి, పూర్వభాషి అని చెప్తున్నారు వాల్మీకి మహర్షుల వారు. చక్కగా టు ది పాయింట్, ఆథెంటికేటెడ్గా మాట్లాడడం, టు ది పాయింట్ మాట్లాడడం, మితంగా మాట్లాడడం, హితంగా మాట్లాడడం. తనకంటే పెద్దవాళ్ళు కనిపించినా, చిన్నవాళ్ళు కనిపించినా, కొంచెం ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కనిపించినా తనే ముందు పలకరించడం, క్షమించగలిగే గుణం ఎంత అపురూపమైన గుణం స్వామి. మాలో దోషాలు ఎంచకుండా ఏదో పోనీ అని మాట్లాడతావు చూడు. కేవలం మనిషి రూపంలో ఉన్న దాశరథివి, కానీ పరబ్రహ్మానివి కదా నువ్వు. అలాంటి నీకు నేను దాసుణ్ణి. ఎంత అందమైన కళ్ళు స్వామి, పద్మార్ లాంటి కళ్ళు. అంటే బురదలో పుట్టినా అది అంటించుకోకుండా
ఉండే లక్షణం రావాలని చెప్తున్నావా? అందుకేనా నీ కళ్ళు అంత అందంగా ఉంటాయి పద్మాల్లాగా? ఎక్కడ పుట్టాము అనేది కాదు, మనం ఎలా బ్రతుకుతున్నాము, ఎలా ఉంటున్నాము అనేదే ఇంపార్టెంట్ తప్ప మిగతావి కాదు అని చెప్తూ, ఎంత పవిత్రమైన మనసు కలిగిన వాడివి. అందుకే కదా నీ నామం అంత పవిత్రం. ఇంకా దేవతలకు కూడా ఆనందం కలిగించేవాడివి, దేవతల రాజైన ఇంద్రుడికి కూడా స్నేహితుడివి. మరి అంతే కదా, దేవతలకు కష్టం కలిగిస్తున్న రాక్షస సంహారం చేస్తున్నావు అని అంటే వారికి మిత్రుడివే కదా దాశరథి నువ్వు. అందుకే నువ్వే కావాలని కోరుకుంటున్నాను, నిన్నే చేరుకోవాలని ఆరాటపడుతున్నాను. నాలో ఉన్న అహంకారం, కోపం, ఈర్ష, అసూయ, ద్వేషం, ఈ 6 శత్రువులను, నా లోపల ఉన్న శత్రువులను అణచగలిగిన పోలిక లేని వీరుడివి, నిరుపమ శూరుడివి నువ్వు అని చెప్పి నేను నా మనవిని వినిపిస్తున్నాను. స్వామి, ఇనకులంలో పుట్టి ఇనకులానికే ధనమైన దాశరథి, నన్నేలుకోవా. చూడ్డానికి ఎంత చక్కగా ఉంటావు స్వామి, నీలమేఘశ్యాముడు అని చెప్పి ఆనందపడుతూ ఉంటారు. నల్లటి మేఘం లాంటి వాడివి, మునిజనులందరి చేత కూడా నుతులందుకున్న వాడివి, నమస్కరింపబడిన వాడివి, ఆశీర్వదింపబడిన వాడివి. మేఘం వర్షిస్తుంది, గర్జిస్తుంది కూడా. ఎవరి మీద నీ కృపావర్షం కురిపించాలో వారి మీద కురిపిస్తావు, ఎవరి మీద గర్జించాలో వారి మీద గర్జిస్తావు. అందుకే నీలాంటి దైవము భూమి మీద మరొకరు లేరు కదా స్వామి. అందుకే దాసుడను 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 నీకు దాసుడను. ఇంకా నేనేదో మనిషిని, నేనేదో చెప్పడం కాదు, వేదాలు కూడా నిన్ను స్తుతిస్తూ, నీ గురించి మాట్లాడుతూ, నీ దర్శనం చేయిస్తూ ఎంతో 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 చెప్పి, నిజానికి అన్లిమిటెడ్గా చెప్పి, మళ్ళీ నా వల్ల కాలేదు, నేను ఒక్క బిందువు మాత్రమే చెప్పాను అన్న ఎంత గొప్పవాడివి. కాబట్టే ఇంత తెలివితేటలున్న మనిషి కన్నా, ఇంత గొప్పవాడివి అనుకుంటున్న మనిషి కన్నా నువ్వు ఎంత అధికుడవో తెలుసుకుంటేనన్నా నీకు దాసుడని అవ్వాలి అన్న ఆలోచన వస్తుంది అనుకున్నారేమో. త్యాగరాజస్వామి వారు కీర్తనలో ఈ భావాలన్నిటినీ పొందుపరిచి చక్కగా ఇలాంటి వాడు రామయ్య, ఆయనకు దాసుడై తరించండి అన్నారు. ఆ కీర్తనను ఈరోజు 108 పూల సేవలో 4వ పుష్పంగా సమర్పిస్తున్నాను. తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే. వరమృదు భాష విరహిత దోష వరమృదు భాష విరహిత దోష నరవర వేష దాశరథే. వరమృదు భాష విరహిత దోష నరవర వేష దాశరథే. తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే. सरसिज नेत्र परम पवित्र सरसिज नेत्र परम पवित्र सुरपति मित्र दाशरथे. सरसिज नेत्र परम पवित्र सुरपति मित्र दाशरथे. तव
दासोऽहं तव दासोऽहं तव दासोऽहं दासरथे నిన్ను కోరితిరా నిరుపమ శూరా నిన్ను కోరితిరా నిరుపమ శూరా నన్నేలుకోరా దాసరథి నిన్ను కోరితిరా నిరుపమ శూరా నన్నేలుకోరా దాసరథి తవ దాసోऽహం తవ దాసోऽహం తవ దాసోऽహం దాసరథి మనవిని వినుమా మరవ సమయమా మనవిని వినుమా మరవ సమయమా ఇనకుల ధనమా దాసరథి మనవిని వినుమా మరవ సమయమా ఇనకుల ధనమా దాసరథి తవ దాసోऽహం తవ దాసోऽహం తవ దాసోऽహం దాసరథి ఘన సమనీలా ముని జనపాలా ఘన సమనీలా ముని జనపాలా కనకదుకూలా దాసరథి ఘన సమనీలా ముని జనపాలా కనకదుకూలా దాసరథి తవ దాసోऽహం తవ దాసోऽహం తవ దాసోऽహం దాసరథి ధరణి వంటి దైవము లేదంటి ధరణి వంటి దైవము లేదంటి శరణను కొంటి దాసరథి ధరణి వంటి దైవము లేదంటి శరణను కొంటి దాసరథి తవ దాసోऽహం తవ దాసోऽహం తవ దాసోऽహం దాసరథి ఆగమ వినూత రాగవిరహిత ఆగమ వినూత రాగవిరహిత త్యాగ రాజనూత दासरथे आगम विनूत राग विरहिता त्याग राजनूत दासरथे तव दासोऽहं
तव दासोऽहं तव दासोऽहं दासरथे तव दासोऽहं तव दासोऽहं तव दासोऽहं दासरथे तव दासोऽहं तव दासोऽहं तव दासोऽहं दासरथे दासरथे दासरथे। ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయి నావి అనేది ఇప్పుడు అర్థమవుతుంది స్వామి. బహుశా పైకి అంటున్నాం కానీ లోపల ఆ దాసోహం అనేది బాగా మనసుకు పట్టలేదు. నేను చేస్తున్నాను అన్న అహంకారం తెలియకుండానే మనసు లోపల్లో ఎక్కడో ఉన్నట్టుంది. అందుకే ఒక్కొక్క ప్రయత్నం, ఎంత గట్టి ప్రయత్నం కూడా విఫలమైపోయినట్టుంది. ఇప్పుడు ఈరోజు ఈ క్షణంలో అర్థమవుతుంది. అందుకే నువ్వు ఎలా చేయిస్తే అలా, నువ్వు ఎలా నడిపిస్తే అలా. ఇక పోరాడే శక్తి లేదు, కేవలం నీ చేతిలో ఉపకరణంగా మాత్రమే జీవనం. కేశవ దాసినైతే గెలిచితి నన్నిటాను అని అన్నమాచారుల వారు అన్నట్టు, ఇక దాసులమే రక్షించిన, పాలముంచిన, నీట ముంచిన నీదే భారం. ఈ 4వ కుసుమాన్ని గైకొని 5వ కుసుమార్చనకు ఆనతినివ్వమని ప్రార్థిస్తూ ధన్యాస్మి. స్వస్తి.